ఒక చిన్న చీమ, ఒక దయగల పావురం, ఒక క్రూరమైన వేటగాడు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సంఘటన. చిన్నది కూడా ఒకరోజు పెద్ద ప్రాణాన్ని కాపాడగలదని ప్రపంచానికి నేర్పింది. ఏమైందా రోజు అడవిలో? అడవిలో ఒక అందమైన ఉదయం. ఒక పచ్చని ప్రశాంతమైన అడవి. నది ఒడ్డున ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రవాలు, సూర్యోదయం బంగారు కిరణాలు. ఆ చెట్టు వేర్ల దగ్గర ఒక చిన్న చీమల గూడుండేది. ఆ గూడులోనే మన కథానాయికి, ఒక కష్టపడే చిన్న చీమ. ఆమె పేరు చీమమ్మ. చీమమ్మ చాలా కష్టపడి పనిచేసేది. రోజూ ఉదయం లేవగానే ఆహారం కోసం బయలుదేరేది. పనిచేస్తేనే జీవితం బాగుంటుంది అని ఆమె నమ్మకం. ఒకరోజు వేసవి చాలా ఎక్కువైంది. సూర్యుడు మండుతున్నాడు. భూమి పొడిగా ఉంది. చీమమ్మ చాలా దూరం నడిచింది. ఆమెకి దాహం వేసింది. కొంచెం నీళ్లు తాగితే బాగుంటుంది అని ఆలోచించింది. అలా నది ఒడ్డుకు చేరింది. చీమమ్మ నెమ్మదిగా నీళ్లు తాగడానికి వంగింది. కాని మట్టి జారిపోయింది. ఒక్కసారిగా చీమమ్మ నదిలో పడిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉంది. చీమమ్మ తేలడానికి ప్రయత్నించింది. ఎవరైనా కాపాడండి అని మనసులో అరుస్తోంది. ఆ నది పక్కనే ఉన్న చెట్టు మీద ఒక తెల్లని పావురం కూర్చుని ఉంది. ఆమె పేరు పావురమ్మ. పావురమ్మ చీమమ్మను గమనించింది. చిన్న ప్రాణం నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం చూసి ఆమె హృదయం కరిగిపోయింది. ఇలా చూస్తూ ఉండలేను అని అనుకుంది. అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పెద్ద ఆకును ముక్కుతో తెంచింది. ఆ ఆకును నదిలో వదిలింది. ఆ ఆకు నెమ్మదిగా చీమమ్మ దగ్గరకు చేరింది. చీమమ్మ వెంటనే ఆ ఆకుపైకి ఎక్కింది. నెమ్మదిగా ఒడ్డుకు చేరింది. ఆమె ప్రాణం కాపాడబడింది. చీమమ్మ కళ్లలో నీళ్లు. పావురమ్మ, నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. నేను చిన్నదాన్ని, కానీ మీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోను అంది. పావురమ్మ మృదువుగా నవ్వింది. మనం చిన్నవాళ్లమా పెద్దవాళ్లమా కాదు, మన హృదయం పెద్దదై ఉండాలి. అక్కడే ఒక మంచి స్నేహం మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. చేతిలో విల్లు, బాణం. అతను ఆ చెట్టు మీద కూర్చున్న పావురమ్మను చూశాడు. నెమ్మదిగా బాణాన్ని ఎక్కుపెట్టాడు. అదే సమయంలో చీమమ్మ ఆ దృశ్యాన్ని చూసింది. నన్ను కాపాడిన పావురమ్మ ప్రమాదంలో ఉంది అని గ్రహించింది. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వేటగాడి దగ్గరకు పరుగెత్తింది. అతని కాలి మీద బలంగా కాటువేసింది. అయ్యో అని వేటగాడు అరిచాడు. విల్లు అతని చేతి నుంచి జారిపడింది. ఆ శబ్దం విని పావురమ్మ వెంటనే ఎగిరిపోయింది. పావురమ్మ సురక్షితంగా దూరంగా ఎగిరిపోయింది. చీమమ్మ గర్వంగా చూసింది. చిన్నదైనా ఒక పెద్ద ప్రాణాన్ని కాపాడింది. చిన్నవాడని ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకండి. చేసిన మంచి ఒకరోజు తిరిగి వస్తుంది. దయ,
స్నేహం, ఉపకారం ఇవే నిజమైన బలం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.